హాయ్ ఫ్రెండ్స్, మనము నెవిల్ గొడార్డ్ రచించిన ఎట్ యువర్ కమాండ్ అనే బుక్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ పార్ట్లో మనము మన యొక్క ఆలోచనలు, మన భావాల గురించి మనం పూర్తి ఎరుకుతో ఉండాలి అని అనుకున్నాము. అలాగే పార్ట్ 2 వచ్చేటప్పటికి మనము ఎలాంటి ఐ యామ్ స్థితిలో ఉన్నాము అంటే మనము ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాము, లేదా ఏ విధంగా ప్రతిదీ చూస్తూ ఉన్నాము, మన యొక్క దైవత్వానికి దగ్గరగా ఉన్నామా, లేకపోతే ఏదైతే కోరుకుంటున్నామో దానికి దూరంగా జరిగిపోతూ ఉన్నామా, మన ఆలోచన తీరు ఎలా ఉంది, ఇది నాకు సాధ్యమే అని మనకు అనిపిస్తుందా, లేకపోతే ఇది నాకు సాధ్యపరమా అనే ఒక ప్రశ్నతో మిగిలిపోతూ ఉన్నామా అన్నది. ఇప్పుడు మనం మూడో భాగంలో చూద్దాము. మనం ఇదివరకు కూడా అనుకున్నాం కదా, పాశ్చాత్య దేశాల్లో రాసిన పుస్తకాలన్నిటిలోనూ బైబిల్ని ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటారు. మనకి ఇండియాలో ఎలాగా భగవద్గీత మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారో అలాగే బైబిల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాగే మన రచయిత కూడా కొన్ని వాక్యాలను ఇస్తూ ఉన్నారనమాట. సో మోజెస్ అనే అతను ఐ యామ్ దట్ ఐ యామ్ అనే చెప్పారంట. అంటే ఇదొక మనము ఒక విశాలమైన సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఇదొక ఒక వాక్యం మాత్రమే కాదనమాట. ఇది మన స్వభావానికి అవగాహన చేసుకున్న ఒక ముఖ్యమైన పదం ఐ యామ్ అన్నది. మన పాత ఆలోచనలు మనం ఒక కొత్త స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉండాలి అనుకోండి, మన పాత ఆలోచనల్ని, మన పాత భావాల్ని, మరి మన పరిమితుల్ని తీయకుండా కొత్త అవగాహన స్థితిలోకి మనం ప్రవేశించగలుగుతామా? సో అందుకే మనం ఐ యామ్ అంటే మన పాత భావాలను బద్దలు కొట్టి పూర్తిగా ఒక కొత్త దృక్పథాన్ని అంగీకరించడం అన్నమాట. ఐ యామ్ అన్నది పూర్తిగా మన ఓల్డ్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసి పాడేసి కొత్త పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే ఎలా అయితే మనల్ని మనం చూసుకోవాలనుకుంటున్నామో, మన కొత్త వర్షన్లోకి ఎలా అయితే మనల్ని ఊహించుకుంటున్నామో దానిని మనం పూర్తిగా ఎంబ్రేస్ చేసుకోవాలంటే పూర్తిగా మనము ఆ దృక్పథాన్ని ఏదైతే ఉందో దాన్ని అంగీకరించాలన్నమాట. మనల్ని అంటే మీరు మిమ్మల్ని ఎలా అయితే చూసుకుంటున్నారో అలాగే మీరు అవగాహన కూడా ఆ విధంగానే చేస్తూ ఉంటే మీ కొత్త వ్యక్తిగా మారిపోతూ ఉంటారనమాట. న్యూ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు కూడా ఓల్డ్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ని మార్చేసి, అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టాలి. కానీ పాత అభిప్రాయాలని, పరిమితులని, ఆలోచనల్ని దీని దగ్గరికి తీసుకురాకూడదన్నమాట. ఈ దృష్టిలో మనం కేవలం నేనున్నాను అనే భావాన్ని అనుభవించాలి. అంటే నేనున్నాను అంటే నా హైయెస్ట్ స్టేట్లో ఏదైతే ఉందో దాంట్లో నేనున్నాను, ఐ యామ్ అనే ప్యూర్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ బీయింగ్నెస్లో, కొత్త కాన్షియస్నెస్లో నన్ను నేను ఊహించుకోవాలి. నేను అది ఫీల్ అవుతూ ఉండాలన్నమాట. నేను అనే భావన ఐ యామ్నెస్లో మన కోరికలకి అవసరమైనంత కొత్త అవగాహన ఏదైతే ఉందో అదంతా మనం పొందొచ్చు. ఎప్పుడు మన కొత్త స్టేట్లో లైక్ ఐ యామ్ కాన్షియస్లో మనం ఉన్నప్పుడు, మనం ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన పాత ఆలోచనలు, పరిమితులు ఏమీ లేకుండా కొత్త ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని చాలా సింపుల్గా మనం గెయిన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఈ స్థితిలో మనము ఎప్పటికీ పాత ఆలోచనలు, భయాలు మరియు పరిమితులు ఉన్నప్పుడు మన అవగాహనలో మార్పు అన్నది ఉండదన్నమాట. ఒక కొత్త అవగాహన మన కోరికలకి మాత్రమే కాదు, అన్ని అవసరమైన అన్నీ కూడా సాధించడానికి మనం ఈజీగా స్వీకరిస్తాము. కొత్త అవేర్నెస్లో ఉన్నప్పుడు ఏదైనా సరే మనము ఈజీగా అలైన్ అయిపోతూ ఉంటాము, ఈజీగా మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ యామ్నెస్లో మనం ప్రతిదానికి ఈక్వల్ ఎనర్జీతో ఉంటాం. ఆ ఈక్వల్ ఎనర్జీతో ఉండే ఆ తత్వం ఏదంటే పవర్ ఆఫ్ కాన్షియస్నెస్. యొక్క ప్రభువు లేదా దేవుడు అని అంటాం కదా, అది మనలోనే ఉంది, బయట ఎక్కడో లేదు. ఆ సోర్స్ ఆఫ్ క్రియేషన్ ఏదైతే ఉందో అది నాలోనే ఉంది అనే తత్వం అన్నమాట ఆ పవర్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది. ఊరికే ఐ యామ్ గాడ్, ఐ యామ్ ద క్రియేటర్ అనుకుంటే సరిపోదు. ఆ ఐ యామ్ తత్వంలో ఉన్నప్పుడు మనము పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు మనం పూర్తిగా ఆ ఐ యామ్ కాన్షియస్నెస్లో ఉంటాము. ఈ సృష్టి మొత్తం నేనే, బయట ఏదో లేదు, దైవత్వం ఏదైతే ఉందో నేను బయట ఉన్న దేవుడి కోసం వెతకకుండా లోపల అంతా నేనే అన్న ఆ తత్వము మనకి ఏర్పడుతుంది. అప్పుడు ఏంటంటే మనకి క్రియేషన్ అనేది చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఏ మస్ట్ బీ బోర్న్ అగైన్, ఈ వాక్యము
మీరు పునర్జన్మ పొందాలి అన్న వాక్యం అనమాట. లైక్ మన ఆత్మ యొక్క మార్పును సూచిస్తుంది. మన పాత అవగాహనను విడిచిపెట్టి కొత్త దృష్టిని స్వీకరించేటప్పుడు మీరు పునర్జన్మ పొందినట్లే అని మనం ఈవెన్ ముందు పార్ట్స్లో కూడా మనం చెప్పుకున్నాం. కొత్త రూపంలో జీవించాలన్నమాట. ఇది వరకు ఉన్న చిన్న చిన్న ఏమంటారు భావాలు ఉంటాయి కదా, అమ్మో నాకు ఇది వస్తుంది ఏంటి, నేను అర్హులనా దీనికి, అలాంటివి ఏమీ ఇంకా దీనికి ఏమీ పెట్టకూడదన్నమాట. ఒక కొత్త వర్షన్లోనే మనము జీవిస్తూ ఉండాలి. మార్పు మన జీవితం మొత్తాన్ని కూడా కొత్త దిశలో తీసుకెళ్ళిపోతుంది. మనమేంటి ఓ విధంగా చెప్పాలంటే, ఒక దారిలో నీరు, ఒక నది ఉందనుకోండి మేము ముందర, ఒక పక్కన ఉన్న దానిలో నుంచి చాలా మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో మీరు ఈ నదిలోని నీళ్లు తాగాలంటే ఫస్ట్ మురికి నీళ్ళు అన్నవి ఆ నదిలోకి వెళ్ళకుండా ఉండ చూసుకోవాలి కదా. సో మీరు దానికి ఏం చేయాలి, ఒక అడ్డుకట్ట వేయాలి. సో అవి మంచి వాటర్లోకి వెళ్ళకుండా ఉంటాయి. సో మీరు మీకు దాహం తీరా లైక్ వన్స్ బ్యాడ్ వాటర్ వెళ్ళిపోయింది అని అంటే కనుక మీరు నదిలో వచ్చే గుడ్ వాటర్ని మీరు తీసుకోగలుగుతారు. సో అలాగే మన పాత భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా పక్కన పెట్టేసి, అంటే నాకు ఇది కావాలి అని అనుకోవడమే కాదు, అది నాకు చాలా సహజ సిద్ధంగా వస్తుంది అన్నది భావించడమే కాదు, నేను దీనికి అర్హుల్ని, నేను ఏ కోరిక అయితే ఇది కావాలి అని అనుకుందో అదే కోరిక దీన్ని సృష్టిస్తుంది. అండ్ ఆ కెపాసిటీ నాలో ఉంది. బోత్ కోరికని కోరుకున్నది నేనే, సృష్టించగలిగింది నేనే అనే ఆ తత్వమే కాకుండా ఈ పాత ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి చూడండి, ఎక్కడో మనల్ని ఒక ముందు అడిగేస్తుంటే 10 సార్లు వెనక్కి లాగుతుంటే అవన్నిటికి కూడా అడ్డుకట్ట వేసేస్తూ ఉండాలన్నమాట. మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన థాట్స్, మన ఆలోచనలు మరియు మన అవగాహన మన ప్రపంచాన్ని మొత్తాన్ని రూపొందిస్తూ ఉంటుందన్నమాట. మనం నిజంగా దానికి కావాల్సిన మార్పులు, చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే ఫస్ట్ మన అవగాహన అన్నది ఫస్ట్ మనం మార్చుకోవాలి. ఒకవేళ మన కాన్షియస్నెస్ మనం మార్చుకోవాలి అని అంటే మన అవగాహన తీరుని మనం మార్చుకుంటూ ఉంటే ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కటి కూడా మన ప్రతిబింబం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక అద్దం ఉందనుకోండి, అద్దంలో మిమ్మల్ని మీరు చూస్తూ ఉన్నారు. మీకు అద్దంలో చూసే ఆ ప్రతిబింబం ఏదైతే ఉందో అది నచ్చలేదు. అప్పుడు సరే అనేసి అద్దాన్ని పగలగొట్టేస్తారా, లేకపోతే అద్దానికి మేకప్ వేస్తారా? ఎక్కడ మార్పు రావాలి? మనలో కదా మార్పు రావాలి. సో ఈ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా నా యొక్క ప్రతిబింబమే. మరి మార్పు నేను కావాలి ప్రపంచంలో అనుకుంటే ఫస్ట్ ఎక్కడ మారాలి? నేను మారాలి. నా ఆలోచన తీరు మారాలి. నేను నన్ను చూసుకునే ఆ దృక్పథం ఉంటుంది చూడండి, అది మారాలి. ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే బయట నుంచి ఎవరో లేకపోతే ప్రపంచం ఏదో వచ్చి నన్ను మార్చేది కదా. మనం ఫస్ట్ మన అవగాహనను మార్చుకున్నప్పుడు మనం ప్రపంచంలో చూసిన ప్రతిదీ కూడా మన అవగాహన యొక్క ప్రతిబింబం కాబట్టి అది కూడా తప్పకుండా మారిపోతుందన్నమాట. ప్రతిదీ మన ఇంటర్నల్ వరల్డ్, మన లోపలి ప్రపంచం ఏదైతే ఉందో అది దాంతోనే అనుసంధానమై ఉంటుంది. దాని యొక్క ప్రతిబింబమే బయటది అన్నది మనం పూర్తిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. బయట ఏదో నచ్చట్లేదు, చేంజ్ యువర్ సెల్ఫ్. లోపల ఉన్నది ఏదో చేంజ్ చేయండి. ఏదో ఒక సరికాని భావన ఆ నచ్చని దాన్ని ఏదో క్రియేట్ చేసింది. సో ఇప్పుడు దాన్ని ఫస్ట్ గుర్తించాలి, తర్వాత పూర్తిగా అంగీకరించి ఈ సెల్ఫ్ నుంచి నేను నా కొత్తగా ఏదైతే నేను మార్పు చూడాలనుకుంటున్నాను, నాకు ఈ పరిస్థితి వద్దు, మంచి పరిస్థితి మంచిగా ఉన్న ఒక స్థితి కావాలి. ఓకే ఫైన్, నేను దాని వైపుగా నేను అడుగులు వేయాలి. దాని వైపుగా నేను నా యొక్క అవగాహన శక్తిని పెంచుకోవాలి. ఎప్పుడు నా ఫోకస్ అంతా కూడా నాకు కావలసిన దానిపైన ఉంటూ ఉండాలి. అండ్ మనము ఎప్పుడు కూడా రీవాల్యూయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎప్పుడు మనల్ని మనం రికగ్నైజ్ చేసుకోవాలి. మన స్వంత విలువని అంగీకరించాలి. అంటే మిమ్మల్ని మీరు ఎలా చూస్తున్నారు, ప్రపంచం కూడా అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. సో మీరు మీలో ఉన్న గొప్పతనాన్ని అంగీకరిస్తే ఇతరులు కూడా మిమ్మల్ని చూసే విధానం చాలా గొప్పగా ఉంటుందన్నమాట. అలా కాకుండా మన మనసులోనే మనము ఒక తక్కువగా చూసుకున్నాం అనుకోండి, అప్పుడు అందరూ కూడా మనల్ని తక్కువ చేశారన్న భావన మనకి క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు.
లైక్ మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు బయట ఉన్న ప్రపంచాన్ని మనం ఎదుర్కోలేము అసలు. మనలో ఒక చిన్న స్పార్క్ వచ్చిందనుకోండి, చిన్న ధైర్యము ఒక్కొక్కసారి ఏమీ ఉండదు. మన పక్క వాళ్ళు నేనున్నానులే అని అంటే చాలు మనకి ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో మనం చాలా బయట మనల్ని ఏదైతే ఇబ్బంది పడుతుందో దాన్నంతా అధిగమించేస్తూ ఉంటాము. అంటే అది మనల్ని చూసుకునే తీరు, మనల్ని మనం క్యారీ చేసుకునే విధానం అది. ఎప్పుడైతే మన మనసులో విశ్వాసం పెరుగుతూ ఉంటుందో, ఈ ప్రపంచంలో ఏదన్నా సాధించొచ్చు అనే ఒక గొప్ప భావన మనకి వస్తూ ఉంటుందన్నమాట. మీరు చిన్నప్పుడు వినుండుంటారు. 'గలివర్ అండ్ లిల్లీపుట్' అని స్టోరీస్ ఉంటాయి. అంటే ఒక పెద్ద మనిషి లిల్లీపుట్ ప్రపంచంలో వెళ్తాడు. సో, ఆ లిల్లీపుట్‌కి 6 ఫీట్ అలా ఉన్న ఒక వ్యక్తి ఏ విధంగా కనిపిస్తాడు? పెద్ద జెయింట్. అంటే ఇప్పుడు మన ముందు ఒక కొండను పెడితే ఎంతుంటుంది? సో, మన భయాలు కూడా అలాగే కొండల్లా కూర్చుని ఉంటాయి మన ముందర. సో, అవన్నిటిని కూడా మన మనసులో ఎప్పుడైతే నేను చాలా గొప్పదాన్ని, నేను దైవాన్ని, అంతా నేనే, ఈ క్రియేషన్ ఏదైతే క్రియేషన్ ఇప్పటిదాకా ఉందో, నేను ఏదైతే చూస్తున్నానో అదంతా నా ప్రతిబింబం, నా లోపల ఉన్నదే నా బయట కనిపిస్తుంది, అంతా నేనే అన్నది ఎప్పుడైతే నేను నమ్మగలిగానో, అప్పుడు నా ముందు నన్నుంచిన జయంట్, ఆ గలివర్ ఏదైతే ఉన్నాడో ఆ లిల్లీపుట్ ముందో, లేదైతే ఆ కొండ ఏదైతే ఉందో నా ముందు, అది కూడా చాలా చిన్నదిగా అయిపోతుందన్నమాట. దాన్ని కూడా నేను చాలా అవలీలగా దాన్ని దాటేయగలుగుతాను. సో, ఎప్పటికప్పుడు మిమ్మల్ని రీవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీ సొంత మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎలా అంగీకరిస్తున్నారు? మీ 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 దృష్టిలో ప్రపంచం అంటే ఏంటి? మీ దృష్టిలో మీరెవరు ఈ ప్రపంచంలో? అర్థమవుతుందా? మనము అసలు ప్రపంచమంతా ఇదిరా అని మనం తెగ చెప్పేస్తాం. కానీ ఆ ప్రపంచం దృష్టిలో మనమెవరము? లేదా ఆ ప్రపంచంలో మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. బయటవాడు నన్ను ఎలా చూస్తున్నాడు అన్నది కాదు. లేదా ప్రపంచంలో ఉన్న నన్ను నేను ఎలా చూసుకుంటున్నాను, ఈ ప్రపంచంలోని నన్ను నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనల్ని మనం ఎలా గుర్తిస్తున్నాము ఈ ప్రపంచంలో. చాలా అన్నీ చేయగలుగుతాను అన్న దాంట్లో చూస్తున్నానా, లేకపోతే నా వల్ల ఏమీ కాదు అన్న దాంట్లో చూస్తున్నానా, లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అన్న దాంట్లో నేనున్నానా, లేకపోతే అందరూ నా వాళ్ళే అన్న దాంట్లో నేనున్నానా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కళ్ళకి. బికాజ్ మీ ప్రపంచానికి, ఐ మీన్ ఈ ప్రపంచంలో కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది, ఎంతమంది అన్నా ఉండొచ్చు. బట్ మీ ద్వారా చూడబడుతున్న ఈ ప్రపంచానికి మీరే రాజు అన్న స్థితి ప్రతి ఒక్కరికి దట్ ఈస్ ద కామన్ థింగ్. ఎందుకంటే నా వరల్డ్ నాది, మీ వరల్డ్ మీది. సో, మీ వరల్డ్లో మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎలా క్యారీ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎవరితో ఎలా పోల్చుకుంటున్నారు, అసలు మిమ్మల్ని మీరుగా మీరు అంగీకరించారా లేదా? ఫస్ట్ ప్రపంచంతో పని లేదు. ఎప్పుడు మన కళ్ళు ప్రపంచం వైపు చూస్తూ ఉంటాయి కాబట్టి మనం కూడా ఆటలతో పాటు ప్రపంచాన్ని చూస్తాం. మనల్ని మనం చూసుకోలేం వెనక్కి తిరిగి. కానీ ఒక్కసారి ఆ కళ్ళు మూసుకొనో లేకపోతే కళ్ళు తెరచో మీ లోపలున్న మిమ్మల్ని చూసుకోండి. మీ లోపలున్న ఆ ఇన్నర్ వరల్డ్ని టచ్ అవ్వడానికి ట్రై చేయండి. లైక్ అట్లీస్ట్ ట్రై అండ్ అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి చూడండి. లైక్ వాట్ యామ్ ఐ, నేనెవరు, నేను ఏంటి, అసలు నా ఆలోచన తీరేంటి, నా భావాలేంటి, నాలో ఉన్న భయాలేంటి, అసలు నేనెవరు, ఎప్పటికప్పుడు రీఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండండి. మీరు ఏదైతే కోరుకున్నారో అది మీ లైఫ్లోకి వస్తుంది. ఎందుకంటే మీరు ఉన్నారు అని అంటే ప్రతిదీ సాధ్యమే, ప్రతిదీ. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎలా మేనిఫెస్ట్ చేసుకున్నారు ఈ వరల్డ్లో, ప్రతిదీ మీరే మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నారు. అది ఏంటంటే మనం నమ్మగలగాలన్నమాట. ఆ బిలీఫ్ సిస్టమ్ మనలో ఏర్పడాలి, అంతా మనమే అన్నది. అండ్ ఎవరో నార్మల్గా ఎప్పుడు చూసినా మనము ఐ యామ్ అన్నది ఒక చాలా సూపర్ పవర్ అనమాట. మనకి ఎప్పుడు చూసినా ఒక బయట వ్యక్తికి ఎవరి కోసమో చూస్తూ ఉంటాం. బయట నుంచి దేవుడు రావాలి, లేదా వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, వీళ్ళు చూడాలి అన్నది ఏదో ఉంటుందన్నమాట. ఆ కొరతలో ఎప్పుడు మనల్ని ఉంచుకోవద్దు. మన అవగాహన శక్తి లైక్ మనకెప్పుడు ఒక ఆలోచన తీరు నడుస్తూ ఉంటుంది కదా. మనం ఎంత ఐయామ్ పవర్లో ఉన్నాము, ఎంత ఐయామ్ పవర్లో లేము అన్నది దాన్ని ఈజీగా చెప్తుందనమాట. ఒకవేళ మనము మన అవేర్నెస్కి కనుక
ఒకవేళ మనం అవేర్నెస్ని కనుక అలైన్ చేసుకోగలిగితే మీ మొత్తం ప్రపంచం అంతా మీకు కావాల్సినట్టుగా మారిపోతూ ఉంటుంది. ఆ మార్పుని తీసుకురావచ్చు. ఏ విధంగా? మీ యొక్క ఆలోచన స్థితిని, మీ యొక్క ఎరుక స్థితిని మీరు మార్చుకున్నప్పుడు. మీరు ఎప్పుడైతే ఈ అవగాహనతో బంధించబడినప్పుడు మీరు ఏదైనా సాధించగలుగుతారనమాట. ఫ్రీ అవగాహన అంటే ఒక ఎప్పుడు కూడా మీరు ఆ కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడు ఏది మీకు అడ్డంకి కానే కాదు. అండ్ మన పరిసరాలు మారాలి అని ఆశిస్తే ఫస్ట్ మనం అనుకున్నట్టుగా మన అవగాహన స్థితిని మనం మార్చుకుంటూ ఉండాలి. అవగాహనలో మార్పు వచ్చిన తర్వాతే మీ ప్రపంచం ఏదైతే ఉందో దాంట్లో కూడా మార్పులను చూడగలుగుతూ ఉంటారనమాట. అండ్ ఏదైతే మీరు మార్పులు చూస్తున్నారో అప్పుడు మళ్ళీ భయపడి పారిపోవద్దు. ఆ మార్పుల్ని అంగీకరించండి, అనుభవించడానికి ట్రై చేయండి, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. ఎక్స్టర్నల్ వరల్డ్లో అంతా గుడ్ వస్తున్నప్పుడు పారిపోతూ ఉంటారనమాట. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఎవరైనా నన్ను బుల్లీ చేస్తే నాకు నచ్చదు. సరే, ఐఎమ్ స్ట్రాంగ్, నాకు గుడ్ ఎన్వైర్న్మెంట్ కావాలి, మంచి స్నేహితులు కావాలి అన్నప్పుడు అంత ఆహ్లాదకరమైన సిచ్యువేషన్, ఒక దారి వైపు నేను వెళ్తూ ఉన్నాను, మంచి స్నేహితుల్లా మంచి వాళ్ళలాగా చాలా ఆహ్లాదంగా ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు. అప్పుడు నేను బెరికిపోయి పారిపోయాను అనుకోండి, నేను ఏదైతే కావాలనుకున్నానో దానికి దూరంగా నేనే వెళ్ళిపోతున్నట్టు కదా. అవును, కొత్త వాళ్ళతో మాట్లాడడం కొంచెం భయంగాను ఉంటుంది, కానీ వాళ్ళతో మాట్లాడితేనే కదా, లేకపోతే వాళ్ళు ఉన్న దగ్గర మనం అట్లీస్ట్ నుంచోగలిగితే వాళ్ళే వచ్చి పరిచయం చేసుకుంటారేమో. కానీ ఆ నుంచోనే తత్వం మనం అనుకుంటాలి కదా, మనమే కోరుకుంటాం, ఆ తర్వాత మనమే వద్దు అని అనుకుంటాము. సో అదొకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఏదైతే మార్పు వస్తుందో దానిని ఎంబ్రేస్ చేసుకోవాలి. షిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని, ఆ పవర్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుని దాన్ని హత్తుకోవాలన్నమాట. దాని నుంచి పారిపోకూడదు. అండ్ మన డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, మన కోరికలు ఏవైతే ఉన్నాయో, మనం ఏ విధంగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అంటే మన అవేర్నెస్ ద్వారా, మన ఎరుక ద్వారా, మన అంగీకార తత్వం ద్వారా మనం సాధించాలనుకున్న ప్రతి దాన్ని కూడా మనం సాధించవచ్చు. కానీ ఎప్పుడు ఎలా వస్తుంది అనే ప్రశ్నని మనం పూర్తిగా పక్కన పెట్టేసి పూర్తిగా మనం ట్రస్ట్ చేయాలి. ఆ పాత్ ఏదైతే ఉందో, ఆ తోవ ఏదైతే ఉందో దానికి అదిగా రివీల్ అవుతూ ఉంటుంది. సో మనము పూర్తి అవేర్నెస్లో ఓల్డ్ ప్యాటర్న్స్, ఓల్డ్ థాట్ ప్యాటర్న్స్, ఓల్డ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దానంతా పక్కన పెట్టేసి మనల్ని మనం అలౌ చేసుకోవాలి. ఆ ప్రకృతి యొక్క మార్గానికి మనం చాలా ఓపెన్గా ఉండాలన్నమాట. ఎలా జరుగుతుంది అన్న దాని పట్ల కాకుండా ఇది జరుగుతుంది, ఇది సాధ్యమే అన్న దానిలో మనం ఉంటే కనుక మనకి చాలా ఈజీగా మనము ట్రాన్సిషన్ అవుతామన్నమాట. ఏదైతే పాతది దించుందో, మిరాకిల్స్ అంటే ఏవో కాదు, ఇవే. మనం ఎప్పుడు మన ఐ యామ్ అనే అవగాహనలోని ఆ శక్తిని మీరు కోరుకున్న మార్పులన్నీ సాధించవచ్చు అనమాట. ఐ యామ్ తత్వంలో నుంచి మన లోపల ఉన్న నిజమైన శక్తి ఐ యామ్ తత్వము. ఈ శక్తితో మీరు దేన్నైనా సృష్టించగలుగుతారు. అంటే మీరు ఐ యామ్ అనే భావనను మీ అవగాహనలో ఒకవేళ ఒప్పుకుంటే, ఐ యామ్ ద క్రియేటర్, ఐ యామ్ ద సోర్స్, ఏదైతే సృష్టి మొత్తాన్ని సృష్టించిందో అది నేనే, ఆ తత్వాన్ని నేనే అన్నది మీరు ఏ రోజైతే ఒప్పుకుంటారో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు గమనిస్తారనేసి మనకి నెవిల్ చెప్తున్నారు. సో మిగిలినది మీరు వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి ఆయాం తత్వంలో ఉండడానికి. ఇంకా ఏదైనా మీకు ఓల్డ్ బిలీఫ్స్ కానీ, మీ థాట్స్ కానీ, మీ ఓల్డ్ ప్యాటర్న్స్, పాత పద్ధతులు, ఆ స్థితిగతులు ఏమైనా అడ్డొస్తూ ఉంటే వాటికి దూరంగా ఉండి మీ కొత్త ఏదైతే అనుకుంటున్నారో దాని మీద ఫోకస్ పెట్టండి. ఎంత వీలైతే అంత ఆయాం తత్వంలో ఉండండి. ఎంత వీలైతే అంత మిమ్మల్ని మీరు రీఎవాల్యుయేట్ చేసుకోండి. నేనెవరు, ఈ ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తున్నాను, ఈ ప్రపంచం నన్ను ఏ విధంగా చూస్తుందని నేను అనుకుంటున్నాను, దీని మీద కూడా చాలా ఫోకస్ పెట్టి దీన్ని ఒక ఏమంటారు, ఒక ఎక్సర్సైజ్ లాగా చేయండి. అండ్ మళ్ళీ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం మనం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.